అందరికీ నమస్కారం అండి. నిన్న మా మాగూరపాలెంలో మా వైఎస్ఆర్సీపీ విస్తృత సమావేశానికి ఇచ్చేసిన మాజీ ఎమ్మెల్యే గారు గణేష్ గారిని ఎందుకు పనిచేయని ఒక గ్రామ స్థాయి నాయకుడు విమర్శిస్తుంటే మాకు బాధ అనిపించి నేను ప్రశ్న పెడుతున్నాం. ఇవాళ మేము మా పార్టీ గురించి మార్చడానికి నీకిందిరా బాబు, నువ్వు పడేది నువ్వు చూసుకున్నావు. అసలు నువ్వు మెడికల్ కాలేజీ అన్నావు కదా, నువ్వు చదువుకున్నావు ఏదైనా తెలియదు కానీ నువ్వు మెడికల్ కాలేజీ పర్మిషన్ లేకపోతే ఈ పట్టా భూములకి 19,50,000 రూపాయల ప్రభుత్వ నిధులు కొనుగోలు చేసి రైతులకు ఇచ్చి అక్కడ 6 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టారు, 4 ఫ్లోర్ బిల్డింగ్ కట్టారు. దానికి ఎన్సీసీ కన్సెషన్కి కరెక్ట్ పిలిచి హక్కులు వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు మా దురదృష్టం ఏంటంటే మా ప్రభుత్వం ఓడిపోయి మా ఎమ్మెల్యేలు ఓడిపోయి అది మా దురదృష్టం, మా ప్రజల దురదృష్టం. మాగూరపాలెం మండలం వెనకబడి ఉంది కాబట్టి మా ఎమ్మెల్యే గారు దాని మీద దృష్టి పెట్టి మెడికల్ కాలేజీ అక్కడ తేవడం జరిగిందిరా బాబు. నీకేమైనా చేతనైతే స్పీకర్ గారిని కన్వెన్స్ చేసి ఆ మెడికల్ కాలేజీని నువ్వు కన్స్ట్రక్షన్ని నీ రీఓపెన్ చేసి వేలాది మందికి వైద్య సదుపాయం అన్ని వచ్చాయి. నీకేమైనా చేతనైతే పనికిమాల మాటలు పనికిమాల పనులు నీకెందుకు గెలిచిన కొత్తలో రోడ్లు పాడైపోతుందని చెప్పి నీ లారీలు అయ్యాపి చెప్పి అడవులు చేసావు. 10 రోజుల్లో మొత్తం 100 రోడ్లు చేస్తాను, 160 అసలు జాతర అనుకున్నావు. ఏం చేసావు నువ్వు? దానికి చెట్లే దాన్ని ఏం చేస్తావు? ఎన్ని పడుకుంటున్నా బాబు నువ్వు పెద్ద అంతే ఎమ్మెల్యే గారు నేను పెద్ద జాతీయ అన్నాను. నేను మా పార్టీ పేషెంట్ చెప్పిట్టు అది నాకు చెప్పలేదు. ఆ స్పీకర్ గారి మీద లోకేష్ గారు కంపడించిన మహానాయకుడు అలా నోటి మీద కమ్మడానికి మా సరిపోదు మాకు. ఈవేళకి ఏమి చేత కదా ఈవేళ మళ్ళీ అయినా ఆయన యాప్కి వచ్చాడు ఎక్కడి నుంచి మీరు బాధపడతానని చెప్పి నేను గ్యామ్లింగ్ అంటానా? నీ గ్యామ్లింగ్ ఎవరికి వెళ్ళరా బాబు? ఇప్పుడు దాకా మండలంలో కక్ష సాధం లేదు కాబట్టి మేము ఊరుకున్నాం. ఇది రిపీట్ అయితే 2029లో మీరు అధికారం రావడం ఖాయం. మొట్టమొదట నువ్వు చెలపలు పడతావు, నీ స్థాయి నుంచి మాట్లాడతావు. మన మండలంలో ఈ కార్యక్రమం లేదు కాబట్టి మేము ఊరుకున్నాం. లేక నువ్వు చేసిన బ్యాచ్ మీరు అన్నీ మాకు తెలుసు. ఈ సాంప్రదాయం లేదు కాబట్టి మేము ఊరుకున్నాం. నువ్వు ఇక్కడ మాకపోతే మా కార్యక్రమం మేము చేస్తాం. దాంతో తోడు మాత్రం నీ వల్ల కాదు. కోడి అయ్యన్న పాత్ర గారికి మర్చిపోయి ఉంది, తప్పుడు క్షమించాలి కానీ బ్యాంకు మీద మీరే కంపెనీ పెడతాం. మరి నీ మీద అయ్యన్న పాత్ర గారు ఎంత మేర చర్యలు తీసుకుంటారో ఆయన నీతి నిజాయితీగా మేము చేస్తున్నాం. మేము మా మండలి అంతా కూడా ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ప్రశాంతంగా ఉండేమండి. నీకేం చేతనైతే మీరు ఇచ్చిన వెళ్ళి స్పీకర్ గారి ద్వారా ప్రభుత్వం మీద డిమాండ్ చేసి ఆ సంక్షేమ పథకాలు అమలు అయ్యేటట్టు చేయండి. మీరు ఇది చేస్తే ప్రజలను చాలా మెచ్చుకుంటున్నాను. ఇది మాని చెప్పి 10 మాటలు ప్రశ్నలు ఇవ్వడం వల్ల నువ్వు చర్చలేకపోతున్నావు. ఎందుకు పని చేయవు? ఇది మనం గుర్తుంచుకో. ఇక్కడ మానేసుకోకుండా 737 సర్వే నెంబరు నీకు సంబంధం రాష్ట్ర రెవెన్యూ రావణపాలెం పంచాయతీ జీవెంకటపురం పంచాయతీ ఏమో తెలీదా? ఇంకా చేస్తాక అక్కడ పెద్దలు ఉన్నారు, మా పెద్దలు ఉన్నారు, మీ పెద్దలు ఉన్నారు. తప్పప్పుడు వాళ్ళు చూసుకుంటారు. నీ సంబంధం ఇది తెలియని పార్టీలో నీ కూడా స్థాయి కొద్దిగా ఒళ్ళు దగ్గర మాట్లాడుకుంటే అందరికీ మంచిది, నీకు మాకు కూడా. ఇది గమనించి నువ్వు మారుతావు ఆశిస్తున్నావు. నువ్వు మారకపోతే నీ ఊరు ప్రజలు నిన్ను మారుతావు. నేను రాజకీయంగా